రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లి ఉండవల్లిలోని లింగంశెట్టి అసోసియేట్స్ కన్సల్టెన్సీ ఆఫీసు ఎదుట లింగంశెట్టి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, తెలుగు యువత గుంటూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు జంగాల వెంకటేష్, టీడీపీ తాడేపల్లి మండల అధ్యక్షులు దాసరి కృష్ణ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 2000 మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా, ప్రజాసేవే ప్రతిక్షణం ఆలోచనగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నారా లోకేష్ బాబు ఆలోచనలు ఉంటాయని, ఐటీ శాఖామంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తూనే విద్యాశాఖామంత్రిగా విద్యకు టెక్నాలజీని జోడిస్తూ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిచ్చయ్య, ఆళ్ల అనిల్ కుమార్, జనసేన పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, మండల అధ్యక్షులు సామల నాగేశ్వర్రావు, రాజా రమేష్, జొన్నా రాజేష్, టీడీపీ నాయకులు రాము, గాదె శ్రీను, వల్లభాపురం శంకర్, రాయపూడి కిరంగ్, కునపరెడ్డి రమేష్, భాస్కర్రావు, తోట సాంబశివరావు, ఎస్ఆర్కే, చందు, సిగిరిశెట్టి శ్రీను, గోపాలం కొండలరావు, అడపా నరేష్ తదితరులు పాల్గొన్నారు. బాస్ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా ఉండవల్లి సెంటర్లో చాలా గొప్పగా ఘనంగా జరిగినాయి. సుమారుగా 2000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. అట్లాగే కేక్ కటింగు, అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు అందరూ కూడా పాలు పంచుకున్నారు. చాలా ఆనందంగా ఉంది. నేను 1995 నుంచి పొలిటికల్లో చాలా యాక్టివ్గా ఉంటాను. ఆ రోజు నుంచి నాకు ఒక కోరిక మనసులో బలంగా ఉండేది. ఏంటంటే ఒక బలమైన నాయకుడు, పర్మనెంట్ రాజకీయ నాయకుడు మన మంగళగిరి నియోజకవర్గానికి రావాలనేది నా కోరిక. ఆ కోరిక ఎంత కాలానికో చాలా కాలానికి నెరవేరింది. అదే మన నారా లోకేష్ గారు. పర్మనెంట్ నారా లోకేష్ అంటే మంగళగిరి, మంగళగిరి అంటే నారా లోకేష్. పర్మనెంట్ రాజకీయ నాయకుడు మన కాన్స్టిట్యూషన్కి ఉండటం మూలంగా కలిగే ప్రయోజనాలు అసలు చెప్పడానికి కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఇప్పటికీ నారా లోకేష్ గారు 18 నెలలు 22 సంవత్సరాల లోపలే సుమారుగా ఇప్పటికీ 2000 కోట్లు పైపైన మనకి హాస్పిటల్ కానివ్వండి, మంగళగిరిలో కానివ్వండి, ఇంకా అంతర్గత రోడ్లు కానివ్వండి, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చాలా రంగరంగ వైభవంగా చేశారు. అట్లాగే ఎంటీఎంసీ పరిధిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చాలా పటిష్టంగా తీసుకొని దాన్ని టెండర్లు కూడా పిలవడం జరిగింది సుమారుగా 3000 కోట్లతో. నిజంగా ఒక సువర్ణ అవకాశం మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి. నారా లోకేష్ గారు లాంటి నాయకుడు మనకి పర్మనెంట్గా రావటం అనేది చాలా అదృష్టం. వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే బాస్, థ్యాంక్ యూ. నారా లోకేష్ గారి పుట్టినరోజు వేడుకలు వాడల రాష్ట్రం మొత్తం జరుపుకుంటున్నాయి. ఇక్కడ మరీ ముఖ్యంగా మంగళగిరిలో, ఆంధ్రప్రదేశ్ రాజధానికి ముఖద్వారంగా ఉన్న ఉండవల్లిలో ప్రతి 10 అడుగులకి ఒక అన్నదాన కార్యక్రమం. ఈరోజు ఇక్కడ మనం చూస్తుంటే ఉండవల్లి ఎంట్రన్స్లో ఉన్నాము. లింగంశెట్టి కిషోర్ అన్న, ఆయన ఇంత హంగామాతో కనీసం కొన్ని వేల మందికి అన్నదాన కార్యక్రమం లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా చేసుకున్నారు. హ్యాపీ బర్త్డే. అన్నగారు చెప్పినట్లుగానే లోకేష్ గారు చేస్తున్నది ఎంతో. ఫస్ట్ ఎలక్షన్స్కి ముందు ఆయనకి కించపరిచి అన్నదాన్ని మాట్లాడినారు. కానీ ఎలక్షన్స్ అయ్యాక కించపరిచిన ఆ నోరే మూతపడ్డాయి. ఎందుకంటే కొన్ని వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 1000 కోట్లు అన్నది అతిశయోక్తి ఏమి కాదు. ఎందుకంటే ఉండవల్లి సెంటర్లోనే పెద్ద వింగ్ ఒకటి ఏర్పాటు జరుగుతుంది. అలానే 100 పడకల ఆసుపత్రి కావచ్చు. అలానే కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర నాకు తెలిసి ఈ 20 సంవత్సరాలు కావచ్చు, 50 సంవత్సరాల్లో ఎప్పుడు ఇన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన చరిత్ర లేదు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి లోకేష్ గారికి ఇంత ఆదరణ. కూటమి తరఫున ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కూటమి నాయకులకి, అలానే తెలుగుదేశం నాయకులకి, అలానే కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు లోకేష్ గారు. సరే, ఇక్కడే ఉన్నా, ఉండవల్లి సెంటర్లో ఉన్నా. రమ్మను. ఒకసారి ఇటు చూడన్నా.
భారతి అన్న